హాయ్ అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. మన ఛానల్‌లో ఎట్ ద డేట్ నా ఆంధ్ర. ఈ వీడియో పూర్తిగా చూడండి దయచేసి. ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మన వీడియోలో కంప్లీట్‌గా భద్రాచలం, ఉత్తర ద్వారం, బొమ్మల రామాయణం, ఇంకా చంద్రబాబు గారు కట్టించిన కరకట్ట, అది ఎంత ఉపయోగపడుతుంది. ఇంక నెక్స్ట్ ఒక ముఖ్యమైన దేవాలయం. అదేంటంటే మరో అరుణాచలం. అక్కడ ప్రతిష్ఠించిన 1008 లింగాలు, వాయులింగం, అగ్నిలింగం, ఇంద్రలింగం ఇలా ఒక్కొక్క పేరు చూస్తేనే అది కరెక్ట్‌గా ఉంటది మీకు అనిపిస్తది. ప్రతి లింగం కూడా ప్రతీది కూడా అరుణాచలంలో ఇంచుమించుగా అరుణాచలానికి ధీటుగా ఉన్న ఒక దేవస్థానం చూపిస్తాను. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ మాత్రం చేస్తాం మర్చిపోవద్దు. ఇంక మన వీడియోలోకెళ్దాం. ఫస్టు కర్రకట్ట మీద బొమ్మల రామాయణం అని చెప్పి ఇలాగ సేమ్ ముఖ్యమైన ఘట్టాలన్నీ కలిపి ఆ కర్రకట్ట మీద విగ్రహాలు డిజైన్ చేశారండి. అది కూడా మన చంద్రబాబు గారు ఉన్నప్పుడు మాత్రమే. ఎలా చేశారంటే శ్రీరాముడు విద్యాభ్యాసం కానించి తాటకి వధ, సుగ్రీవ మైత్రి, ఇలా పట్టాభిషేకం, చూడమని ప్రధానం ఇవన్నీ కూడా లైన్‌గా ముఖ్యమైన ఘట్టాలు వరుసగా కరకట్ట పక్కనే విగ్రహ ప్రతిష్టలు చేశారు. చూడడానికి చాలా బాగుంటుంది. చూశారు కదా, పైన బొమ్మలు, కింద ఆ బొమ్మకు సంబంధించిన మ్యాటర్ పూర్తి వివరాలతో రాశారు. మీరు చూడాలనుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి ఆ బొమ్మకు సంబంధించిన ఏంటి అన్నది వెనక్కి తిరిగి చూడొచ్చు. వీడియో పెద్ద అయిపోద్ది కాబట్టి ప్రతి బొమ్మ గురించి వివరించే టైం లేదు, టైం సరిపోదు, పెద్ద వీడియో అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ ఈ బొమ్మల రామాయణం అయిపోయిన తర్వాత పూర్తిగా పట్టాభిషేకం చూశారు కదా, ఇదే కరకట్ట దగ్గరికి వెళ్దాం. ఈ కరకట్ట బాబు గారు ఉన్న హయాంలో కట్టించారు. ఎంత ఉపయోగం అంటే భద్రాచలాన్ని కాపాడుతుంది ఈ కరకట్ట. ముందు చూపు నాయకుడు అంటే ఆయనే. అంటే ఇంక దేవుడు వీడియోలు చూపిస్తూ ఏదో ఒక నాయకుడిని పొగట్టడం కాదు, బట్ చేసిన పని ఖచ్చితంగా చెప్పాలి కాబట్టే చూపిస్తున్నాను. చూడండి, హై లొకేషన్ ఇది. ఈ కరకట్ట ఇదంతా కరకట్టే. చాలా ఈ భద్రాచలం దేవస్థానానికి చాలా ఉపయోగం. చూశారు కదా ఈ మెట్లు ఇవన్నీ. కిందంతా కూడా మనం మొక్కులు చెల్లించుకుంటాకి ఈ గోదావరి నదికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటాం. ఇది అక్కడికి వెళ్ళేదానికి దారి అనమాట. మనం చూసాం కదా, అటు సైడు వెళ్ళేదానికి ఇలాగా దేవస్థానం నుంచి వస్తే ఇదే దారి. మెట్లెక్కి అవతలకి వెళ్తే గోదావరి. ఇంకా నెక్స్ట్ గుడి చుట్టుపక్కల పగలు కొట్టేస్తున్నారు, ఎందుకంటే గుడి డెవలప్మెంట్ కోసం. గత కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కూడా ఏ ఒక్క రోజుని ఈ గుడిని పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పట్టించుకుని దీని డెవలప్మెంట్ కోసం పూనుకున్నారు. ఇంకా నెక్స్ట్ గుడి లోపలికి వెళ్ళగానే పిల్లల కోలాటం చూడ ముచ్చటగా ఉంది. సరే మీరు కూడా చూడండి. ఇది గుడికి వెళ్ళే తూర్పు దారి. భక్తులు మాత్రం ఇంకా భద్రాచలం అంటే చెప్పాల్సిన అవసరం ఉంది. భక్తులు మాత్రం విపరీతంగా ఉన్నారు. ఇది గోశాల. ప్రతి మెయిన్ దేవస్థానాల్లో కూడా గోవుల్ని పెంచడం మన ఆచారం, హిందూ ధర్మం కాబట్టి గోశాల. చూశారు కదా, జనం భయంకరంగా ఉన్నారు. నేను చూపించింది జనం ఎక్కువ ఉన్న కాడ చూపించకూడదు కాబట్టి చూపించలేదు.
పవిత్ర గోదావరి నదికి మార్గం. ఇందాక మనం చూపించాం కదండి, అక్కడ మెట్లు ఇలా ఎక్కాలని. దానికి దారనమాట. లోపలికి ఏమీ పట్టుకెళ్ళొద్దని చెప్పి, తీసుకెళ్ళరాదని చెప్పి సెక్యూరిటీ బయట. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఉత్తర ద్వారం. ఈ ఉత్తర ద్వారం ముక్కోటి ఏకాదశి తప్ప మిగిలిన రోజుల్లో ఈ ఉత్తర ద్వారాన్ని తీసే పరిస్థితి ఉండదు. ఓన్లీ ముక్కోటి ఏకాదశి మాత్రమే ఉత్తర ద్వారం తీస్తారు. ఇంకా శ్రీరాములు వారి కళ్యాణం జరుగుతుంది కదా, శ్రీరామనవమి రోజుని. ఆ కళ్యాణం కాంపౌండ్ అన్నమాట ఇది. ఈ కాంపౌండ్లోనే భక్తులు, విఐపీలు ఈ మండపంలోనే రాముల వారిని వివాహం జరిపిస్తారనమాట. 2 ఏనుగులు ఫ్రంట్ పూర్తిగా చూడండి, నీట్గా చూడండి. ఇది ఇక్కడే వివాహం జరిపించేది. ఇదిగో ఇదంతా కూడా లోపల గ్రౌండ్, అంటే భక్తుల కోసం చూడటానికి. ఈ దగ్గరలోనేమో విఐపీలకు అవకాశం ఇస్తారు, దగ్గరగా చూడటానికి విఐపీలకు అవకాశం ఇస్తారు. అదిగో ఎత్తులో వెనకాల షెడ్లు ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఇదంతా మొత్తం కూడా శ్రీరాముడి వివాహం కోసం జనం వేచి ఉండే స్థలం అన్నమాట ఇది. గ్రౌండ్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ ఎదురుగుండా మాత్రం విఐపీలకి స్థలం అనమాట. ఇంకా మినీ అరుణాచలం అని చెప్పాను కదండి, ఇంకా ముఖ్యమైన వీడియో ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి. చిన్న అరుణాచలం ద్వాదశ లింగ క్షేత్రం. ఈ క్షేత్రంలో సహస్రలింగం, ద్వాదశ జ్యోతిర్లింగాలు, స్ఫటికలింగం, మరకతలింగం, అష్టదిక్పాలకలింగం, శ్రీపాదలింగం, శ్రీచక్ర శివలింగం, నవరత్న లింగాలు, ఇలా ప్రతి లింగాలు ఇందులోనే ఉన్నాయి. సారీ, చూడండి. యమలింగం, అగ్నిలింగం, వాయులింగం, నైరుతి లింగం, ఇంద్రలింగం, అరుణగిరి సహస్రలింగ ప్రదక్షిణ మార్గం అన్నమాట. మార్గంలో ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇదిగో అరుణగిరికి మనం వెళ్తున్నాం. ఎక్కడైనా మొదటగా కనిపించే విగ్రహం వినాయకుడు, విఘ్నాలు లేకుండా ఉంటుంది కాబట్టి. ఏ గుళ్ళో అయినా చూసుకోండి. అరుణగిరి జాగ్రత్తగా చూడండి, ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ దర్శనం చేసుకుంటే, మీరు వెళ్ళలేకపోయినా చేసుకుంటే ఇది ఒక మంచిది. ఇంద్రలింగం వంటిది. ప్రతి లింగాన్ని కళ్ళారా చూస్తే ఇంతకన్నా మహద్భాగ్యం ఏమి ఉండదు. చూస్తూ ఉంటే ఎన్ని లింగాలు ఉన్నాయో ఏంటో నాకే మతి చెదిరిపోయింది. ఇంకో విషయం అండి, ఇక్కడ ఈ లింగానికి ఏదన్నా మీరు దేవుడి తరఫున అనుకుని ఒక లింగం కూడా మీరు కూడా ప్రతిష్ఠించుకోవచ్చు. ఇక్కడ అగ్నిలింగం వంటిది. మీలో ఎవరికైనా అవకాశం ఉంటే ఇలాంటి చిన్న లింగం, శివలింగం మహాపుణ్యమే కదండి, ప్రతిష్ఠించే అవకాశం మీకు ఏమైనా ఉంటే, మీకు కూడా అనిపిస్తే మీరు కూడా ప్రతిష్ఠించుకోవచ్చు. దీని అడ్రస్సు నేను మళ్ళీ చెప్తాను వివరంగా. చూడండి, బ్రహ్మసూత్ర లింగాలంటే ఇవన్నీ. ఇగో మనలాంటి వాళ్ళు ప్రతిష్ఠించే ప్రాంతం అన్నమాట. బ్రహ్మసూత్ర లింగాలంట వీటిని. ఒక లైన్ మొత్తం సైడు బా, చూస్తూ ఉంటే కనులు విందుగా ఉందండి నిజంగా. భగవాన్ రమణ మహర్షి, ఈయన లేని ప్రదేశం అంటూ ఉండదేమో. రమణ మహర్షి గారు మహానుభావుడు. చూడండి, నేను మళ్ళీ ఒకేసారి చూపిస్తలేదండి, కంటిన్యూషన్ చూపిస్తున్నాను. అంటే ఇవన్నీ కూడా లింగాలు అక్కడ ఉన్నాయి. చూపించిందే మళ్ళీ చూపిస్తే అదే లింగాలు అనుకోవద్దు దయచేసి. కంటిన్యూషన్ అనమాట, పొడుగ్గా వెళ్తా ఉన్నాను, ప్రతిదీ చూపిస్తా. అదిగో
చూసారు కదా బ్యాక్ సైడ్ నేను ఇక్కడ వరకు వచ్చాను కదా, ఇక్కడ వరకు వచ్చింది వెనక పక్క అనమాట. ఇదిగో యమలింగం అంటే ఇది. అంటే ఒక్కొక్క మెయిన్ లింగానికి దీనికి మధ్యలో ఈ బ్రహ్మసూత్ర లింగాలు అనమాట. ఇందాక చదివాం కదా బ్రహ్మసూత్ర లింగాలు ఇవి. ఓపిక్గా చూపిస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. ఎలా ఉన్నది ఏంటి, నేను చూపించింది కరెక్ట్గా ఉందా, ఈ దేవస్థానం బాగుందా లేదా, ఇవన్నీ. ఎందుకంటే నాకు బాగా నచ్చి నేను మీకు కూడా చూపించాలని చెప్పి ఉద్దేశంతో మాత్రమే ఇది చూపిస్తున్నాను. ఎందుకంటే మీరు వెళ్ళలేకపోయినా ఇది ఒక పుణ్యమే. శ్రీ నైరుతి లింగం అంటిది చూడండి. హనుమాన్ స్వామి, హనుమంతుడు చూడండి. ఇదంతా లింగాలు ప్రతిష్ఠించే 108 లింగాలు ప్రతిష్ఠించే ప్రాంతం. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టారు. సూర్యలింగం అంటే ఒక్కో లింగం అబ్జర్వ్ చేసుకుంటా తీసుకుంటా వస్తా ఉన్నాను. దయచేసి చూడండి. మన పాత వీడియోలో అమరావతి వీడియోలో అది కూడా చూశాను. వరుణ లింగం అంట, అంటే వర్షం. వరుణ లింగం అమరావతి చూద్దాం రండి 2లో నేను గౌతమ్ బుద్ధుడి గురించి, ఆయన యొక్క ఎగ్జిబిషన్ గురించి, దుర్వాస మహర్షి దూర్వాస మహర్షి సారీ దూర్వాస మహర్షి మన పాత వీడియోలో అమరావతి చూసొద్దాం రండి అన్న వీడియోలో గౌతమ్ బుద్ధుడి గురించి, ఆయన మ్యూజియంలో చాలా విషయాలు చూపించాను. చాలా మందికి నచ్చింది. అది దాదాపు 70,000 వ్యూస్ వచ్చినాయి. ఇది కూడా మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. ద్రౌపది విగ్రహానికి వెయిటింగ్ అనమాట, ఎవరన్నా పెట్టుకోవచ్చు అక్కడ. అక్కడ గ్యాప్ ఉంది ద్రౌపది విగ్రహానికి, ఇది ఇంకా పెట్టుకుని చేసుకుంటున్నారు. ఈ గుడి లోపల ఒక ముఖ్యమైన బోర్డు రాశారండి, నిజంగా నన్ను చాలా ఆకట్టుకుంది. అది ఏంటంటే దేవుడు సొమ్ము తినటం మహాపాపం, అది అందరికీ తెలిసిందే. బట్ విషం తాగటం ప్రమాదమా, దేవుడు సొమ్ము తినటం ప్రమాదమా? అంటే విషం తాగటం వల్ల నువ్వే చనిపోతావు, కానీ దేవుడు సొమ్ము తింటే అది కుటుంబంలోని బిడ్డలకి, మనవలకి, అందరికీ ఇబ్బంది పెడద్దని చెప్పి ఒక బోర్డు సారాంశం అనమాట. ఇలాంటి ముఖ్యమైనవన్నీ చాలా ఈ దేవస్థానంలో ఉన్నాయండి. ఒకవేళ మీకు ఏదన్నా వెసులుబాటు ఉంటే ఇగో వాయులింగం అంట, వెళ్ళి ఒకసారి దర్శించండి. ఇది ఎక్కడో కాదు, భద్రాచలానికి ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. నరసాపురం అనే గ్రామంలో ఉంటుంది. తెలంగాణలోని భద్రాచలంలో నరసాపురం అనే గ్రామంలో ఇప్పుడిప్పుడే డెవలప్ అయింది. ఇంకా చాలా డెవలప్ అవ్వాల్సిన గుడి ఇది. గుడి డెవలప్మెంట్ గురించి మనకు అనవసరం, బట్ అక్కడికి వెళ్తే మాత్రం ఏదో తెలియని అనుభూతి. ఈ లింగాల్ని, విగ్రహాలని చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా, ఎన్నిసార్లు అయినా ఆ గుడి చుట్టూరు తిరిగి ఏదో మర్చిపోయాం, అరే ఆ విగ్రహం ఏంటి, ఆ విగ్రహం పేరేంటి, ఏం విగ్రహం అన్నట్లు మనసు అనిపిస్తూ ఉంటుంది.
ఎన్నిసార్లు చూసినా ఇంకోసారి చూడాలనిపిస్తుంది అనమాట ఈ దేవస్థానం 100%. అంతమంది దేవతలు ఒకే గుడిలో, అన్ని లింగాలు ఒకే దేవస్థానంలో ఉండటం చాలా అరుదు. అందుకే దీన్ని మినీ అరుణాచలం అన్నారు. చూడండి, కరెంట్ పోయింది టక్కన సాయంత్రం పూట. చూడండి, దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. చంద్రలింగం ఇది. చూడండి, ఎక్కడ పెట్టినా శివలింగాలు శివలింగాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిష్ఠించుకోవచ్చు శివలింగాన్ని. మనం వేరే దేవస్థానాలకు వెళ్తే చాలా ఇవన్నీ ఉంటాయి, కట్టుబాట్లు అదని ఇదని. వెళ్ళి పూజారి గారితో చెప్పేది, కనకదుర్గమ్మ వారు చెప్పేది చూసుకునేది. దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక లింగం ప్రతిష్ఠించాలనుకుంటే మనకు చాలా మంచిది, మన కుటుంబానికి చాలా మంచిది, మన తరాలకి చాలా మంచిది. గ్యారంటీగా సంతోషి మాత అమ్మవారు. చూశారు కదా, ఎంతమంది దేవతలు, ఎంతమంది విగ్రహాలు, ఎన్ని లింగాలు, ఎంతమంది లింగాలు. ఉమ్, చూసే కొలిది ఇంకా చూడాలనిపించే దేవస్థానం అండి ఇది. చూడండి, అన్ని గుళ్ళు కలిపి ఒకే గుడి అన్నట్టు ఉంది నాకు తెలిసి. అన్ని దేవస్థానాలు కలిపి ఒకే దేవస్థానంలో ఇమిడింపు చేశారనమాట. దగ్గరలో ఈ శివలింగాన్ని చూస్తే మనసు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఉమ్, ఉత్తర ద్వార దర్శనం అంటే అక్కడ నేను చూపించాను కదా ఉత్తర ద్వారం. ఎక్కడ? ఫస్ట్లో మనం రాముల వారి గుడికి వెళ్ళినప్పుడు భద్రాచలంలో ఉత్తర ద్వారం. ఇక్కడ కూడా ఉత్తర ద్వారమే. ఈ ఉత్తర ద్వారం దగ్గర ఇలా ఉంటుంది అనమాట. ఉత్తర ద్వారానికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. ఉమ్, పాదుకలు. ఒక్కో శివలింగం నాలుగు పక్కల ఒక నందీశ్వరులు. అబ్బా! ఇక్కడ భక్తులు సాయంత్రానికి చాలా మంది భక్తులు వస్తున్నారండి. భక్తులు మనం చూపించకూడదు కాబట్టి చూపించలేకపోతున్నాను, కానీ కింద సైడ్ తీస్తున్నాను. కానీ ఎన్నెన్ని విగ్రహాలు, ఏ ఎన్నెన్ని లింగాలు. దగ్గరికి వెళ్ళి అదే దర్శనం చేసుకున్నప్పుడు ఏ లింగం ఏమిటి అని చూసి ప్రతిదీ పరీక్షించేటప్పటికే దాదాపు 3-4 గంటలు పట్టేది మనం. అద్దాల మండపం కూడా ఇక్కడ ఉంది. చూడండి, ఈయన ఎవరు? సోమవారు. అద్దాల మండపం ఇది. ఉహు. అద్దంలో ప్రతిబింబం అనమాట ఇది. చూపిస్తుంటే చూడండి, అద్దాల మండపంలో ప్రతిబింబం అది. డైరెక్ట్ విగ్రహం కాదు, ప్రతిబింబం అది. ఇంకా నెక్స్ట్ ఈశాన్యలింగం. ఎన్ని లింగాలు చూపించినా గుర్తుంది కదండి మీకు. చూడండి ఒకసారి, ఇది మాత్రం ఈశాన్యలింగం. ఇది వచ్చి
ఇది వెరైటీగా ఉంది. నందీశ్వరుడు, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ పక్కన కూడా వెండి లింగం, శివలింగం. ద్వాదశ జ్యోతిర్లింగాలంట. నేను చూడండి. ఇక్కడి నుంచి అన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు. శంకరాచార్యులు, అయ్యప్ప స్వామి, సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, వెంకయ్య స్వామి, యజ్ఞశాల, వినాయకుడు. ఇది మెయిన్ దేవస్థానం. 1007 లింగాలు ప్లస్ మెయిన్ లింగం. చూడండి, ఫోటో తీయొద్దని చెప్పారు, బట్ నేను కొంచెం ఎదురుగుండా నందీశ్వరుడు, ఇది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇదిగో 1007 లింగాలు అంటండి. చూడండి, రాశారు కదా అక్కడ. ఆ చుట్టూత 1007 లింగాలు. మెయిన్ లింగం అనమాట అది. పరమేశ్వరుడు మెయిన్ లింగం. ఇది నవగ్రహ కూటమి. ప్రతి శివాలయంలో ఉంటుంది నవగ్రహ కూటమి. అలాగే ఇక్కడ కూడా ఉంది. అంటే కృష్ణుని దర్శించుకోవాలన్నా ఇక్కడికి వెళ్ళొచ్చు, రాముల వారిని దర్శించుకోవాలని వెళ్ళొచ్చు, ఈశ్వరుని దర్శించుకోవాలని వెళ్ళొచ్చు, నవగ్రహ పూజ చేయించుకోవాలని వెళ్ళొచ్చు, వినాయకుడి గుడికైనా వెళ్ళొచ్చు, కాళభైరవుడి దగ్గరికి వెళ్ళాలని వెళ్ళొచ్చు. ఇదిగో కాళభైరవుడు. సమస్త దేవతలు కొలువైన ఏకైక దేవస్థానం మినీ అరుణాచలం అని నేను చెప్పగలను గ్యారంటీగా. ఎందుకంటే అంత బాగుంది ఈ గుడి. ఈ దేవస్థానానికి ఇంకా మనం లక్ష్మీ నరసింహస్వామి మహానుభావుడు. ముఖ్యంగా ఇవి చూడండి, ఇవన్నీ ఒక సైడ్ అండి. ఓకేనండి, ఈ దేవస్థానం బాగుంది అనుకుంటే ఒక లైక్ చేసి, ఒక కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సపోర్ట్ చేయండి కొద్దిగా.